నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. నేను మీ సంపత్ కుమార్. వరుసగా 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండడంతో ఎల్డీఎఫ్ సర్కారుపై ప్రజల్లో నెలకొన్న సహజ వ్యతిరేకత, దశాబ్ద కాలం దూరమైన అధికారాన్ని తిరిగి దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్న యూడీఎఫ్, దశాబ్దాలుగా ఈ రెండు కూటముల మధ్య కేంద్రీకృతమైన ఆధిపత్యానికి గండి కొట్టే ప్రయత్నాల్లో ఉన్న ఎన్డీఏ వెరసి కేరళలో ఈసారి అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా సాగనున్నాయి. రాష్ట్రంలోని 140 స్థానాలకు ఏప్రిల్ 9న ఒకే విడతలో ఎన్నికలు జరగనుండగా ప్రస్తుతం కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ది పైచేయిగా కనిపిస్తోంది. అయితే ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వామపక్ష ఎల్డీఎఫ్ కూటమికి యూడీఎఫ్కు మధ్య ఓట్ల శాతం తగ్గిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని ఓటర్లలో 47% పైగా ముస్లింలు, క్రైస్తవులు ఉండడంతో రెండు కూటములు వారి ఓట్ల కోసమే గట్టి ప్రయత్నం చేస్తున్నాయి. మరోవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ఈసారి సాధ్యమైనన్ని సీట్లు, ఓట్ల శాతాన్ని పొందాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. 2021 ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 140 సీట్లకు గాను ఎల్డీఎఫ్ 95 సీట్లు సాధించింది. అయితే ఈసారి ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటములు రెండింటికీ కలిపి సంఖ్యాబలం 130 దాటకపోవచ్చునని, ఈ క్రమంలో ఒక్కో కూటమి 70 నుంచి 60 మధ్య సీట్లు సాధించే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. రెండు కూటములకు దాదాపు 400 ఓట్లు ఉన్నందున ప్రజాభిప్రాయం కొద్దిగా మారిన ఫలితాల్లో తేడా ఉంటుందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. 2021 ఎన్నికల్లో ఒక్కచోట కూడా గెలవలేకపోయిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ఈసారి మాత్రం 8 నుంచి 10 సీట్లు దక్కించుకునే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. నీమాం, పాలక్కాడ్, త్రిశూర్, మంజేశ్వరంతో పాటు 9 స్థానాల్లో ఎన్డీఏ బలంగా పోటీ ఇస్తుండటంతో ఆయా చోట్ల త్రిముఖ పోటీ జరగనుంది. ఈ 9ంటిలో 6 సీట్లు ప్రస్తుతం ఎల్డీఎఫ్ సిట్టింగ్ స్థానాలు కావడం గమనార్హం. కాగా గత ఎన్నికల్లో ఎన్డీఏ 12.41% సీట్లు సాధించింది. 2025లో జరిగిన స్థానిక ఎన్నికల్లో 1919 వార్డులను గెలుచుకుంది. కేరళంలో సీఎం పదవి కోసం కాంగ్రెస్లో రమేష్ చెన్నితాల, వీడి సతీశన్ మధ్య గట్టి పోటీ ఉన్నప్పటికీ ఎన్నికలయ్యాక కేసీ వేణుగోపాల్ కూడా రంగంలోకి దిగే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు అంటున్నాయి. పార్టీ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి అయిన వేణుగోపాల్ రాహుల్ గాంధీకి ఆంతరంగికుడు. కాగా కాంగ్రెస్ కు ప్రస్తుతం ఉన్న 22 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో 19 మందికి తిరిగి టికెట్లు ఇచ్చింది. ఈసారి క్రైస్తవ ఓట్లను అధికంగా నమ్ముకొని 22 మంది క్రిస్టియన్ అభ్యర్థులకు సీట్లు కేటాయించింది. ముస్లింలకు 12, నాయర్లకు 21 సీట్లు, యజవ అభ్యర్థులకు 20, బ్రాహ్మణులకు 3 సీట్లు కేటాయించింది. ప్రభుత్వ వ్యతిరేకత ఎవరికి లాభం? రాష్ట్రంలో 10 ఏళ్లుగా ఎల్డీఎఫ్ అధికారంలో ఉండడంతో ప్రభుత్వంపై సహజంగానే కొంత వ్యతిరేకత నెలకొందన్న అభిప్రాయాలు ఉన్నాయి. అయితే ప్రభుత్వ వ్యతిరేకతను ఉపయోగించుకోవడంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఎంత మేరకు సఫలమవుతుందన్న విషయంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 10 ఏళ్ల తమ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపైనే ఆ కూటమి ఆధారపడి ఉంది. అయితే శబరిమల బంగారం అపహరణ, భూ ఆక్రమణలు, రైతుల అసంతృప్తి వామపక్షాలకు వ్యతిరేకంగా మారే అవకాశాలు ఉన్నాయి. 2025 డిసెంబర్లో జరిగిన స్థానిక ఎన్నికల్లో యూడీఎఫ్కు 38.8% ఓట్లు రాగా ఎల్డీఎఫ్కు 33.4% ఓట్లు మాత్రమే వచ్చాయి. మెజార్టీ స్థానిక సంస్థలను కాంగ్రెస్ కూటమే గెలుచుకుంది. సిపిఐ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు, ఆ పార్టీ నేతలు పలువురు కాంగ్రెస్, బీజేపీలో చేరడం కూడా యూడీఎఫ్కు కలిసి వచ్చే అంశాలుగా మారాయి. అయితే సిపిఎం నుంచి వచ్చిన కొందరు నేతలకు కాంగ్రెస్ ఇవ్వడంతో సొంత పార్టీ నేతల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఇది ఆ పార్టీ నష్టం చేకూర్చవచ్చని అంటున్నారు. పైగా మహిళలకు పెద్దగా ప్రాతినిధ్యం లేకపోవడం, కేసీ వేణుగోపాల్ కు సన్నిహితులైన వారికే 60% పైగా టికెట్లు కేటాయించడం పైన అసంతృప్తి వ్యక్తమవుతుంది. పలువురు తిరుగుబాటు అభ్యర్థులను వేణుగోపాల్ స్వయంగా కలిసి శాంతింపజేసే ప్రయత్నం చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్ న్యూస్.